నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ ను యశోద ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైద్యులకు అన్ని విధాలుగా సహకరిస్తుంది సీఎం రేవంత్ తొలిసారిగా జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్మూర్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీని ప్రారంభించి క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శబరిమలకు పోటెత్తిన భక్తుల రద్దీ కిలోమీటర్ల మేర క్యూ లైన్లు గంటల తరబడి వేచి ఉన్న భక్తులు రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరడంతో బదిలీలపై నజర్ పెట్టిన అధికారులు తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా ముగించిన జిల్లా యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న నేరాల సంఖ్య ఆందోళనలో జిల్లా ప్రజలు నా గెలుపు కార్యకర్తలకే అంకితం ఎల్లప్పుడూ సేవకునిగా పనిచేస్తా సన్మాన సభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతూ ఉండడంతో జిల్లా అధికారులు బదిలీలపై నజర్ పెట్టారు జిల్లా స్థాయిలో మండల డివిజన్ జిల్లా స్థాయిలో కీలకమైన అధికారులు బదిలీ కానుండడంతో ఇప్పటి నుంచే తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో హెచ్ఓడీల బదిలీల తర్వాత జిల్లా స్థాయిలో జరగనుండడంతో ముందస్తుగా వారు సిద్ధమవుతున్నారు కొత్తగా ఎన్నికైన నేతలు తమకు నచ్చిన అధికారులను ఆయా నియోజకవర్గాలకు తెచ్చుకునే అవకాశం ఉండడంతో ఇతర జిల్లాల అధికారులు సిఫారసులు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన వారు పాత జిల్లాలకు వెళ్లేందుకు ముందుగానే ఈ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు కొత్తగా ఎన్నికైన తమకు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను కలిసి వస్తున్నారు బదిలీల కార్యక్రమం మొదలు పెట్టగానే జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరగానే పథకాల అమలు పనులు వేగంగా జరిగేందుకు అన్ని జిల్లాల్లో అధికారులు బదిలీలను చేపట్టనున్నారు ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతుండడంతో ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కొత్తగా బదిలీలను చేపట్టనున్నారు ఎన్నికల సమయంలో బదిలీలు జరిగిన 6 నెలల పాటు పనులన్నీ వేగంగా జరగడం ప్రభుత్వానికి సహకరించే యంత్రాంగానికి అవసరమైన అధికారులను కీలక పోస్టుల్లో నియమించనున్నారు జిల్లా స్థాయి పోస్టులతో పాటు మండల డివిజన్ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు కూడా బదిలీ కానున్నారు ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన వారు పార్లమెంట్ ఎన్నికల వరకు ఇక్కడే కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాతనే బదిలీకి అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అవసరమైన బదిలీలు జరిగే అవకాశం ఉంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను తీసుకురానున్నారు కొత్తగా ఎన్నికవడం పాలనలో అవగాహన పెంచుకోవడం కోసం తమకు అనుకూలమైన అధికారులు ఉంటే పథకాలు సక్రమంగా
అమలయ్యే అవకాశం ఉండడంతో మండల స్థాయి అధికారులకు సిఫారసులు చేయడంతో పాటు జిల్లాకు తీసుకురానున్నారు. రాష్ట్ర స్థాయిలో బదిలీలకు అవకాశం ఉండడంతో జిల్లాలో వివిధ శాఖలకు హెచ్ఓడీలుగా కొనసాగుతున్న అధికారులు ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో వీరి బదిలీలు జరగకపోవడం వల్ల ఈ దఫా జరిగే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో ఎంపికైన ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా సిఫారసు చేయించుకొని బదిలీపై వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్, గ్రామీణాభివృద్ధి, గ్రామ పంచాయతీతో పాటు ఇతర శాఖల అధికారులు ఎక్కువగా బదిలీలు కానున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కొంతమంది అధికారులు 10 ఏళ్లలో ఇదే జిల్లాలో కొనసాగారు. కొంతమందికి బదిలీ అయినా మళ్ళీ ఇక్కడికే తెప్పించుకొని కొనసాగుతున్నారు. భారీ ఎత్తున పైరవీలు చేసి ఇక్కడే ఉన్నారు. ఈ దఫా ప్రభుత్వం మారడం వల్ల ఎక్కువ మంది ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న అధికారులు ఈ దఫా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల పరిస్థితి ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థిరపడగానే జనవరిలో బదిలీలు ఉండడంతో ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు మరో 2 నెలల్లో ముగియనుండడంతో ఇప్పటి నుంచే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. సరిపడా పోలింగ్ కేంద్రాలు, అవసరమైన సిబ్బంది, ఇతర వివరాలను సేకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు వివరాలను సేకరించే పనిలో పడ్డారు. గత గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ఫిబ్రవరి 1తో ముగియనుండగా నెల ముందుగానే జనవరిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివరాలను సేకరిస్తోంది. పోలీసు బందోబస్తు మధ్య పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గతంలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ల వారీగా గతంలో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఈసారి కూడా అదే తరహాలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం నివేదికలను సిద్ధం చేస్తోంది. గ్రామ సర్పంచ్తో పాటు ఆయా వార్డుల సభ్యులకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా 4932 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ప్రజలకు ఓటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో సహాయ అధికారిని నియమించాల్సి ఉంటుంది. 200 నుంచి 400 మంది ఓటర్ల వరకు ఓ ప్రిసైడింగ్ అధికారి, మరో 2 సహాయ అధికారులు, 401 మంది ఓటర్ల నుంచి 650 మంది ఓటర్ల వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, మరో 3 సహాయ అధికారులను ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది వివరాలు జిల్లా యంత్రాంగం వద్ద సిద్ధంగా ఉండగా అదే జాబితాను పంచాయతీ ఎన్నికలకు వినియోగించుకునేలా జిల్లా పంచాయతీ అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగులు సరిపోని పరిస్థితి ఉంటే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కేజీబీబీలు, మోడల్ స్కూల్స్, గురుకులాలు, ఇతర సంస్థల సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలు అధికంగా జరుగుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2022 నేర నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికలో మహిళలు, మైనర్లు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న హింసతో పాటు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్లు, అదృశ్యం వంటి అనేక అంశాలకు సంబంధించిన నేరాల వివరాలను పొందుపరిచారు. స్థానిక ప్రత్యేక చట్టాల కింద నమోదవుతున్న కేసులకు 10 రెట్లు ఎక్కువగా ఐపీసీ కేసులు అవుతున్నట్లు నివేదికలో తెలిపారు. గడిచిన ఏడాది నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు, మహిళలపై వేధింపులు వంటి నేరాలు సైతం నిజామాబాద్ జిల్లాలో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. మహిళలపై వేధింపులు ఆగలేదు. దొంగతనాలు తగ్గకపోగా సైబర్ నేరాలు జిల్లాలో క్రమేపీ పెరుగుతున్నాయి. మైనర్లపై అఘాయిత్యాలను కట్టడి చేయలేకపోతున్నారు. రహదారి ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాప్లు, అదృశ్యం కేసుల కట్టడి అంతగా లేదు. ఆర్థిక నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.
పోలీసులు ఎంతగానో చైతన్యం చేస్తున్నా ప్రజలు ఆశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు. రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారిగా జిల్లాకు అడుగుపెట్టిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు రావడం జరిగింది. రూరల్ నియోజకవర్గం పరిధి ఇందల్వాయి మండలం చంద్రయన్పల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో తరలివచ్చి భూపత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మొదట అమరవీరుల స్తూపం వద్ద భూపత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీ గజమాలను క్రేన్ ద్వారా భూపత్ రెడ్డికి సత్కరించి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున క్యాడర్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఆర్ఓ భూపత్ రెడ్డి క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యేగా దేవుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మరి నాకు ఈ ఘన స్వాగతం పలికినటువంటి పేరున ప్రతి గ్రామంలో వచ్చినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఇవాళ నిజంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రమాదవశాత్తు కింద పడిపోయి తుంటి ఎముకకు దెబ్బ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్యులకు మరింత మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించానని మీడియాతో రేవంత్ వివరించారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు వైద్య బృందానికి ఉంటాయని స్పష్టం చేసినట్టు తెలిపారు. తోటి మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులతో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం ఆడవారికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి మెప్మా పీడీ కార్పొరేటర్తో కలిసి మొదట పోస్టర్ ఆవిష్కరించి పచ్చ జెండా ఊపి ఉచిత బస్సును ప్రారంభించారు. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి మహిళలకు ఉచిత టికెట్ అందజేసి తాను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేసి బస్సులో ప్రయాణించారు. అనంతరం అధికారులతో కలిసి మాట్లాడారు. అక్కడి నుండి డిఎంహెచ్ఓ కార్యాలయంకు వెళ్లి రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వారు ఏదైతే ప్రకటించారో 6 స్కీమ్లలో నిన్నటి రోజు మహాలక్ష్మి స్కీమ్ మహిళా మనులకు ఆర్టీసీ బస్సులలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం తెలంగాణ మొత్తంలో, దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో అందరికీ సమన్యాయం జరగనుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. డిచ్పల్లిలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. డిచ్పల్లి బస్టాండ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె వెలుగు బస్సు ఎక్కి బస్సులో మహిళలకు ఉచిత రవాణా టికెట్లను అందించారు. ప్రయాణికులు అధికారులతో కలిసి బస్సులోనే ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా భూపత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము చెప్పిన అన్ని కూడా ఏదైతే ఎజెండాలో చెప్పినామో రైతు డిక్లరేషన్ కానివ్వండి, బీసీ డిక్లరేషన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానివ్వండి, మహిళా డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ అవన్నీ కూడా విడతల వారిగా తప్పకుండా అమలు చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలో కార్తీక మాసం వన భోజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా సినీ నటుడు కోటేశ్వరరావు, కమ్మ సంఘం కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కమ్మ సంఘం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎంత నిర్రమీగినా మహామహులకి, ఇందిరాగాంధీకి, ఎన్టీ రామారావు గారికి తప్పనటువంటిది
అని అర్థం చేసుకుంటే సుఖపడతాం, సంతోషపడతాం. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అయిపోయింది ఎలక్షన్, పోటీ పడండి. మీ చేత అయిన పార్టీల్లోనో విధానాల్లోనో మీకున్న శక్తిలో ఈ సమాజానికి ముందుగా ఈ సమాజానికి ఈ సంఘానికి ఉపయోగపడండి అనేటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఉపయోగించండి మీ శక్తి. మీరు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. తొలిసారిగా రూరల్ ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డికి బర్దీపూర్ శివార్లో గల అమృత గార్డెన్లో సన్మాన సభను ఏర్పాటు చేశారు. రూరల్ నియోజకవర్గం నుండి భారీగా వేలాది సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందల్వాయి నుండి నిజామాబాద్ వరకు తనను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి భూపతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దారి పొడవునా భారీ గజమాలలతో అభిమానులు, కాంగ్రెస్ నాయకులు క్రేన్ల ద్వారా సత్కరించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడారు. తన గెలుపు ప్రతి ఒక్క క్యాడర్దేనని, ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి సేవకునిగా పనిచేస్తానని భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి నేను అండగా నిలుస్తానని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్, అరికల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి, సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, అమృత గంగాధర్, కేంచెటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఉన్నది ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజల రాజ్యం, ప్రజల తెలంగాణ. ఇది దొరల తెలంగాణ పోయింది. మొన్ననే చూసే మనం గడిలు బద్దలు కొట్టినాం అదే రోజు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మరి ఎక్కడ ముఖం దాక్కుంటారో ఇక వాళ్ళు ఇస్తాం. కానీ మనమైతే మనం వాగ్దానం ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కష్టపడి పనిచేస్తుంది. ఇది పేదల పార్టీ అని చెప్పుకోవడానికి మరి అధికారం వచ్చిన 2 రోజుల్లోనే ముఖ్యమైన 2 హామీలను అమలు చేయడం అన్నది నిజంగా చరిత్రాత్మకం. అందుకని పేదలకు అందరూ కోరుతా ఉన్నా, మీరు విశ్వసించి ఆశీర్వదించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి. ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు క్యాంప్ కార్యాలయంలో గల కుర్చీలు, టేబుళ్లు, సామాగ్రిని సైతం తీసుకువెళ్లడంతో శోచనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 గ్రామాల ప్రజలకు జీతగాడిలా పనిచేయడానికి రావడం జరిగిందని, ఎక్కడా బెదిరింపు రాజకీయాలు కొనసాగనివ్వనని, ప్రజలు స్వచ్ఛందంగా ఉండవచ్చునని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడిందని, ప్రజలందరికీ స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు. గతంలో ఆర్మూర్ ప్రాంతాన్ని పరిపాలించిన శాసనసభ్యుడు క్యాంప్ కార్యాలయంలో ఉన్న సామాగ్రిని సైతం తీసుకువెళ్లడం శోచనీయమని అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పునరుద్ధరణ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గంగాధర్, భాస్కర్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, విజయ్, శ్రీనివాస్, శ్రీను, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎంత పగున్నది మాజీ శాసనసభ్యుడికి ఇంకా ప్రజల మీద అంటే మీరు చూశారు. ఇప్పుడు విలేకరులందరూ ఒక చైరు లేదు, ఒక పెన్సిల్ లేదు. అంటే ఈ మాజీ శాసనసభ్యుడికి ఈ ప్రాంతం మీద ఉన్న ఒక పగ, కసి, అంటే ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఈ రకంగా దారుణంగా ప్రతీది క్లీన్ చేసి ఒక బూత్ బంగ్లా అంటే ఒక దయ్యాల బంగ్లా లాగా చేసి పెట్టిపోయారు. దాన్ని కూడా తొందరలోనే అధికారులతో మాట్లాడాను. ఇది ఒక ప్రశాంతమైన ఆర్మూర్లో ఒక ప్రశాంతమైన ఆఫీస్ లాగా ఉండాలి సార్. నేను సరిపడా సౌకర్యాలు కల్పించాలని చెప్పాను. మీరు కూడా విలేకరులు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి తమ సేవను చాటుకున్నారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల ఆనంద నిలయంలో 150 మంది అనాథ పిల్లలకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం పిల్లలందరికీ మందులు ఉచితంగా అందజేశారు. పిల్లలు దంతాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరారు. శిబిరంలో డాక్టర్ సమీర్ బనావత్, డాక్టర్ అనసూయ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు స్వప్న, జిల్లా అధ్యక్షుడు రాచర్ల భాస్కర్ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ బిల్లా సాయిబాబా, కార్యనిర్వాహక అధ్యక్షులు రాపల్లి గురుచరణం, కన్వీనర్ నవీన్, సతీష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం పథకాలు ప్రజల సంక్షేమం కోసమే చేపట్టడం జరుగుతుందని, ప్రజలు వాటిని సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్టీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మహిళలు ఆనందం ఉన్నారు. నేను మహిళలందరూ కూడా ఈ రకంగా
ఒకటి విన్నపం ఏంటంటే, అమ్మ ఏ మొక్కులు అయితే మిగిలి ఉన్నాయో ఆ మొక్కులన్నీ తీర్చుకోండి. అంటే దేవుళ్ళ మొక్కులు, ఆ మొక్కులు, ఏ మొక్కులు ఉంటాయి. మీరు ఇంకా మీ బంధువుల ఇళ్ళకి పోవాలా, ఇన్ని రోజులు వెనక ముందు ఆడడం డబ్బు ఉన్నదో లేదో, 10 రూపాయలు 100 రూపాయలు, ఆ 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు దగ్గర ఖర్చులకు ఉపయోగించుకోండి. కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళలు మీ అందరికీ చెప్తున్నా, దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరి ఉచిత బస్సు ప్రయాణం చేయండి. చేసి మీ ఎక్కడెక్కడ మీ బంధువులు ఉంటారో మరిచిపోయిన బంధాలు, బంధుత్వాలు అన్నీ కలిసిపోండి. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులను జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత రమణ్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కలిసి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాబోయే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లను రమణ్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీన్కు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయం అందజేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును నిక్కత్ జరీన్కు అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం హర్షించదగ్గ విషయమని, సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రి అత్యంత చేరువవుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మంచి వైద్యాన్ని పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజ్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్, యామాద్రి, భాస్కర్, ఆకుల సీను, పాలెపు రాజు, ఉదయ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ అశోక్ తదితరులున్నారు. స్వేచ్ఛాయుతమైన ఆర్మూర్ అంటే స్వేచ్ఛ వాయువులు, ఎక్కడ చూసిన స్వేచ్ఛ. ఒక దుర్మార్గుడి జాడలు వెళ్ళిపోయిన తర్వాత ప్రజల ముఖాల సుఖ సంతోషాలు, వాళ్ళ ముఖాలన్నీ వెలిగిపోతున్నాయి. ఆ స్వేచ్ఛ వాయువులు నాకు చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ఆర్మూర్లో మొదటగా ఈరోజు మా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది ప్రభుత్వం. దయచేసి పేదలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి జబ్బున్నా 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము చెప్పినట్లు, గవర్నమెంట్ మేము అధికారంలో రాకముందు చెప్పినట్లు ఆ 10 లక్షల రూపాయలు మీరు ఎక్కడ కూడా పేదవాళ్ళు చింతించద్దు, బెంగపడవద్దు. బీమారు పడ్డారు, జ్వరం వచ్చింది, ఎటువంటి పెద్ద రోగం 10 లక్షల వరకు వెళ్ళండి, హాయిగా హాస్పిటల్లో చేయించుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. నిజామాబాద్ నగరంలో టీవీ ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాల మైదానంలో టీవీఎస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కైలాసమే భూమికి దిగి వచ్చిన విధంగా మహాద్భుత సెట్టింగ్ను ఏర్పాటు చేశారు. మొదట గాంధీ చౌక్ నుండి జీజీ కాలేజ్ వరకు శివపార్వతుల విగ్రహాలను ఊరేగింపు చేశారు. రోజు రోజుకు అయ్యప్ప భక్తుల మాలాధారణ సంఖ్య పెరుగుతోంది. శబరిమలలో అయ్యప్ప స్వాముల సంఖ్య లక్షల్లో పెరిగింది. గంటల తరబడి లైన్లో వేచి ఉంటున్నారు. 41 రోజుల పాటు కఠోర దీక్షను చేసిన అయ్యప్ప మాలాధారణ చేసుకున్న భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరారు. కార్తీక మాసం కావడంతో కేరళ రాష్ట్రంలోని శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో ఉంది. ఎలిమెర నుండి పంబా నది వరకు సుమారు 46 కిలోమీటర్లు వాహనాల లైన్ పెరిగిపోయింది. పార్కింగ్ దొరకక భక్తులు అస్తవ్యస్తలు పడుతున్నారు. పంబా నది పూర్తిగా అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. కన్నెమూల గణపతి నుండి క్యూ లైన్ పెరిగింది. ఇరుముడి కట్టుకుని కొండపైకి వెళ్లిన భక్తులకు సుమారు 4 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. శబరిమల ప్రయాణం చేసేవారు సమాచారంను తెలుసుకొని ఇబ్బందులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని K6 అయ్యప్ప భక్తులకు సూచిస్తోంది. అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపనతో నిజం కాబోతున్న కోట్లాది హిందువుల కళ ఇవి స్వాగతించాల్సిన శుభ గడియలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అయోధ్య రామ్ మందిర్ వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కళ నిజం కాబోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ్ మందిర్లో రాములవారిని ప్రతిష్ఠించే గర్భగుడి ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో
కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్కు జత చేశారు. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కళ నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ గడియలు అని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారని కవిత తెలిపారు. డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కావేరి జయంతి సందర్భంగా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామిడ మరియు పెంబి మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలైన బుర్కడెల్లి, మల్కాపూర్ మరియు రచ్చకోటలలో డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి దాదాపు 60 కుటుంబాలకు స్వెటర్స్, వెచ్చడి దుప్పట్లు, దుస్తులు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వైద్య శిబిరంలో పిల్లలను, పెద్దలను పరీక్షించి తగిన మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దివ్యాంగురాలైన ఓ బాలికకు వీల్ చైర్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తహీనత ఉన్న వాళ్ళను, విటమిన్స్ మరియు మినరల్ లోపం ఉన్న వాళ్ళను గుర్తించి వారికి మల్టీవిటమిన్స్, మినరల్స్ మరియు ఐరన్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. రహదారి లేని బూర్కడెల్లి మరియు మల్కాపూర్ గ్రామాలకు రచ్చకోట గ్రామం నుండి ట్రాక్టర్ల సహాయంతో మందులను, ఇతర సామాగ్రిని తరలించి వైద్యులు, వైద్య సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు కాలినడకన మరియు ట్రాక్టర్ల సహాయంతో ఆ గ్రామాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ అధ్యక్షులు, సీనియర్ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రధరి మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో అందరిలో ఫిట్నెస్ పెంచేందుకు 30 ఏళ్లపై బడిన వారందరికీ అథ్లెటిక్ పోటీలు నిర్వహించినట్లు డాక్టర్ సీను నాయక్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిజామాబాద్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వహించారు. 30 ఏళ్ల నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆరోగ్యరీత్యా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ సీను నాయక్ తెలిపారు. ఒబేసిటీ పెరిగిపోయిందని, కారణం ఏంటి? ఒబేసిటీ మన మూలనే ఈ ఒబేసిటీ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఫిట్నెస్ పైన దృష్టి పెట్టి రెగ్యులర్గా మార్నింగ్ లేచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ, మనకు 30+ తర్వాత యాక్చువల్ టోర్నమెంట్స్ ఎక్కడ ఉండవు. ఈ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వచ్చిన తర్వాతనే మేము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాము. బాసరలోని జిడ్డు సుభాష్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈరోజు బాసర సింధూర లాడ్జ్ జిడ్డు సుభాష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. సాయి గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో రమేష్ గురుస్వామి, పింటూ గురుస్వామి, రాకేష్ గురుస్వామి, రాజు గురుస్వామి గురుస్వాములకు, కన్యాస్వాములకు ఘనంగా సత్కరించి సుభాష్ యాదవ్ స్వామి పూజలో పాల్గొన్నారు. అయ్యప్ప శరణు ఘోషతో స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. మాక్లూర్ మండలం సింగంపల్లి శివార్లో అక్రమంగా మొరం రవాణా చేస్తున్న ప్రోక్లైనర్ టిప్పర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 2015 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు నేషనల్ స్థాయిలో ఖోఖో ఆడిన సామంతి సంధ్య మెండోరా మండల కేంద్రానికి చెందిన క్రీడాకారిణిని ముక్కల్ మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కిరణ్ రెడ్డి అట్టి క్రీడాకారునికి ఆర్థిక చేతను అందిస్తూ దత్తత తీసుకోవడం జరిగిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కె గంగాధర్ తెలిపారు. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. దానిమ్మ పండ్లు శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి, రక్త ప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ను యశోద ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వైద్యులకు అన్ని విధాలుగా సహకరిస్తుంది సీఎం రేవంత్. తొలిసారిగా జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం, ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
ఆర్మూర్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీని ప్రారంభించి క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శబరిమలకు పోటెత్తిన భక్తుల రద్దీ, కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, గంటల తరబడి వేచి ఉన్న భక్తులు. రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు తీరడంతో బదిలీలపై నజర్ పెట్టిన అధికారులు, తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు. సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా ముగించిన జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న నేరాల సంఖ్య, ఆందోళనలో జిల్లా ప్రజలు. నా గెలుపు కార్యకర్తలకే అంకితం, ఎల్లప్పుడూ సేవకునిగా పనిచేస్తా. సన్మాన సభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.